మిథున దేవాని ఎంతలా ప్రేమిస్తోందంటే తన వల్ల తన జీవితం నాశనం అయిందని తెలిసి కూడా తాళి కట్టిన వ్యక్తి తన భర్త తాళికి వాల్యూ ఇచ్చి భర్తకు వాల్యూ ఇచ్చి భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను, తను ఎక్కడుంటే అదే నా ఇల్లు, అదే నా అత్తారిల్లు అనుకుంటూ మంచి కుటుంబాన్ని వదిలేసి దేవా కోసం దేవా మనసు మారుతుందని చెప్పని మిథున ఉంటుంది కదా. అయితే ఒకానొక టైంలో మిథునకి కనీసం ఒక మెతుకు అన్నం కూడా పెట్టిన పాపానికి పోలేదన్నమాట సత్యమూర్తి. ఎందుకంటే అమ్మాయి మంచి అమ్మాయి, తన మంచి భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుంటుంది, అలా అయినా సరే వెళ్ళిపోతుంది అనుకొని. కానీ మిథున పట్టుదల అమ్మాయి, వెళ్ళనే వెళ్ళలేదు. ఇప్పుడు మిథున చేతితోనే వంట చేసి అందరికీ పెడుతుంటే అందరూ హ్యాపీగా కడుపు నిండా భోజనం చేశారనమాట. ఆ హ్యాపీనెస్తో సగం మిథున ఎంత హ్యాపీగా అయిపోతుందనమాట. అయితే బేబమ్మ చెప్పింది కదా దేవ తినిపించమని చెప్పని, ఎంత ప్రేమగా చూస్తుందో తెలుసా. ఆ కళ్ళల్లోనే దేవ మీద ఇంత ప్రేమ ఉందా అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఎలాగోలు మేనేజ్ చేయవే అని అయితే అంటూ ఉంటే నన్నేం చేయమంటావు, ఇంకా ల్యాక్ చేయకు, తినిపించు అన్నట్టు చెప్తుంది. తనకి ఎంత ఇష్టమో దేవా అంటే, తన చెయ్యి తగిలినా కూడా చాలు చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది మిథున లైఫ్, ఇప్పుడు పర్లేదు అనుకున్న టైంలో ఈ భాను వచ్చి ఏం చేస్తుందంటే ఆ బేబీకి వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అసలు ఇష్టపడి పెళ్ళే చేసుకోలేదు, బలవంతంగా తాళి కట్టేశాడు నీ మనవడు, అసలు ఇష్టమే లేదు మిథున అంటే అబ్బాయికి, నేనంటే ఇష్టం, నన్ను ఇచ్చి పెళ్లి చేయండి అంటూ మాట్లాడుతుంది అనమాట. ఒక్క దెబ్బతో కథ మొత్తం రివర్స్ చేసి పడింది.